స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతిగా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఈ కార్యక్రమాల కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం మీ ఆత్మీయ జీవితాల్లో ప్రభు రాకడ కొరకై సిద్ధపరచబడట్లో మా వంతు మేము కూడా కొంత సహకరించాలనే సదుద్దేశంతో దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి ఈ కార్యక్రమం కొనసాగించబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరు అందరూ దీవించబడాలని, ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి సాధించాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. మంచిది, దేవుని వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. మనము నమ్మకత్వం అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా మనం ప్రస్తుతం అప్పగించిన పనిలో నమ్మకస్తులమై ఉండాలి, లేక అప్పగించిన పనిని మనం నమ్మకంగా నెరవేర్చాలి అనే సంగతిని గురించి ధ్యానం చేస్తున్నాం. మన ప్రధానమైన అంశం సంపూర్ణత. మనము నమ్మకత్వంలో మనము సంపూర్ణము కలిగి మన జీవితాన్ని జీవించాలి. ప్రియులారా, అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మన దగ్గర ఆశపడుతున్నాడు. మనకు సంపూర్ణత, లోపం లేని క్రైస్తవ జీవితం మన జీవితాలకు అవసరమైనది. కాబట్టి మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధమైన లోపానికి అవకాశం ఇవ్వకుండా ముందుకు కొనసాగించుకోవాలి. సంపూర్ణుల మగుటకు సాగిపోదామని హెబ్రీ గ్రంథకర్త 6:2 తెలియచేసిన అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దానిలో భాగంగా మనము నమ్మకత్వంలో సంపూర్ణులం కావాలి అనే సంగతిని గురించి ధ్యానం చేస్తూ ఏ విషయాల్లో మనకు నమ్మకత్వం కావాలి అనగా, ప్రస్తుతం అప్పగించిన పనిలో నమ్మకత్వం కావాలి అనే విషయాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం అప్పగించిన పని విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాం, అప్పగించిన పని మనం చేస్తూ ఉన్నాం అనే దానికి గుర్తులేంటో గత పర్యాయం ధ్యానం చేశాం. ప్రియులారా, దయచేసి శ్రద్ధగా వినండి. రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి, రక్షణ అనుభవంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా దేవుడు తనకిచ్చిన పనిని గుర్తించాలి, ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటో నువ్వు గుర్తెరిగి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా ఆ పనిని నువ్వు సంపూర్ణం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17:4 అంటారు, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని అని తండ్రికి ప్రార్థన చేస్తున్న ప్రార్థనలో ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, అప్పగించిన పని విషయంలో దేవుని పిల్లలమైన మనకి నమ్మకత్వం అనేది చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైనది.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పని విషయంలో ఎంతో నమ్మకంగా నెరవేర్చి తండ్రితో చెప్తున్న మాట, నిన్ను భూమి మీద మహిమపరిచాను అని చెప్పాడు. కాబట్టి మనము ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా నీ పనేదో నువ్వు గుర్తించాలి. సంఘానికి వెళ్ళటం రావటం మాత్రమే కాదు, కేవలం నామినల్గా నామకార్థంగా రావటం పోవటంతో సరిపెట్టుకోకూడదు. ఈ సంఘంలో ఎదగనీరండి, నాకు ప్రాధాన్యత ఉండదండి, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. దేవుని బిడ్డ, సంఘము దేవునిది. ఆ సంఘములో నీ పనేంటో, దేవుడు నీకంటూ పనిని ఏమి నిర్ణయించాడో దానిని గుర్తించి ఆ పని కొరకు నీవు పాటుపడే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీకు తగిన సమయం ఇస్తాడు, దేవుడు నీకు తగిన ప్రాధాన్యత ఇస్తాడు, దేవుడు నిన్ను తగిన రీతిలో వాడుకుంటారు. ఒక చిన్న మాట చెప్తాను. అపొస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఈ సౌలు సంఘాన్ని ఘోరంగా హింసిస్తున్న పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. ఆ పరిస్థితుల్లో సౌలు దేవుని చేత పట్టబడి దేవుని బిడ్డలైన వారి దగ్గరికి వస్తే ఒక్కరు కూడా ఆయన్ని నమ్మట్లేదు. వేషం వేశాడు, ఈ రీతిగానైనా క్రైస్తవులు ఎక్కడున్నారో కనుక్కొని ప్లాన్ వేస్తూ ఉన్నాడు అని నానా విధాలుగా భావించారు. అలాంటి పరిస్థితుల్లో ఎవ్వరే కానీ దగ్గరికి రానివ్వట్లేదు, అపోస్తలుడు అసలు దరికి రానివ్వట్లేదు. ఆ సమయంలో దేవుడు బర్నబాని వాడుకున్నారు. బర్నబా ఈ సౌలును, పౌలు గారిని దగ్గరకు చేరదీసి కూర్చోబెట్టుకొని అనేకమైన ప్రశ్నలతో ఆయనను సంధించి ఆయన పరిశీలన చేశాడు, పరీక్షించాడు. దేవుడు నిజముగా ఆయన దర్శించాడని, దేవుడు తనను ఒక సాధనంగా వాడుకుంటాడని విశ్వసించి గ్రహించి ఈ పౌలు గారిని అపోస్తలుల దగ్గరికి తీసుకొని వెళ్ళి పరిచయం చేశాడు. వింటున్నారు కదూ? నీవు దేవుని చిత్తంలో నీ పనేంటో నువ్వు గుర్తించగలిగినట్లయితే, నీ పనేంటో నువ్వు ఎరిగి ఉన్నట్లయితే, దేవుని బిడ్డ దయచేసి వినండి, నిన్ను నీవు చూపించుకోవాల్సిన అవసరం లేకుండానే దేవుడు తగిన సమయంలో, తగిన రీతిలో, తగిన విధంగా ఖచ్చితంగా తన పనిలో వాడుకుంటారు. ఇది వాస్తవం. సో నువ్వు ఖచ్చితంగా యవనస్తురాలా, ప్రియమైన రక్షించబడిన సోదరి సోదరుడా, దయచేసి వినండి. మనము సంఘములో పని చేసేవారిగా ఉండాలి. మనము సంఘములో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆ విషయంలో మనము మొదటగా చేయాల్సిన పని దేవుని చిత్తం తెలుసుకోవాలి. అయితే చాలామంది తమ పనిని గుర్తిస్తారు, ఆ పనిలో ముందుకు కొనసాగుతూ ఉంటారు. కానీ ఆ పనిలో ముందుకు కొనసాగటంలో చాలా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఆ పనిని నెరవేర్చటంలో వెనకబడిపోతూ ఉంటారు. ఎందుకని? సంఘంలో ఒక ప్రయోజనకరమైన రీతిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో వారి జీవితాలు ఉండవు. సంఘంలో దాదాపు ఏ పరిచర్యలు చూసినా చేసిన వాళ్ళే చేస్తూ ఉంటారు, బాధ్యతను భరించే వాళ్ళే భరిస్తూ ఉంటారు. చాలామంది ప్రేక్షకులుగా ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. నువ్వు ఏ పరిచర్యలో పాలు పుంపులు పొందుతున్నావో ఆ పరిచర్యలో ఒక ప్రేక్షక పాత్ర వహించే వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను నీ దగ్గర నుంచి ఏమాత్రం ఆశించటలేదు. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక పని ఉన్నట్లుగా దేవుడు నీకు కూడా ఒక పని నియమించాడు. ఆ బాధ్యతను సక్రమంగా నువ్వు నెరవేర్చాల్సిన వ్యక్తివై ఉన్నావని దైవ లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఎందుకు అలా చేయలేకపోతున్నారు, అలా చేయలేకపోవడానికి కారణాలు ఏంటి అనే సంగతుల గురించి ప్రియులారా ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఎందుకని సంఘంలో బాధ్యతాయుతంగా ఉండలేకపోతూ ఉంటారు, ఎందుకని పనుల విషయాలు, పరిచయ విషయాలు ఫెయిల్ అయిపోతూ ఉంటారు అనే దానికి కొన్ని కారణాలు వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రియులారా, సంఘములో అందరూ పని చేయలేకపోవడానికి కారణం, పరిచర్యలో ఆసక్తిగా పాల్గొలేకపోవడానికి కారణాలు ఏమిటి అని అంటే,
మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, దేవుని వాక్యం మనకి ఇలా తెలియచేస్తుంది, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని మనం చదువుతున్నాం. గమనించారా ప్రియులారా? చాలామంది అనగా సంఘంలో చాలామంది వ్యక్తులు ఎలాగుంటున్నారండి అని అంటే, చాలామంది ఎలా ఉంటున్నారంటే సొంత పనులే ప్రాధాన్యతగా జీవిస్తున్నారు. దేవుని పని పట్ల వారికి శ్రద్ధ లేదు. ఇది దేవుని పని, ఇది నా తండ్రి పని అన్న ధ్యాస సంఘంలో చాలామందికి ఉండకపోవటం అనేది చాలా విచారకరమైన విషయం. ప్రియమైన సోదరి సోదరుడా, నేను గత పర్యాయంలో ఒక మాట చెప్పాను. సంఘము ఏ మనుషునిది కాదు, సంఘము ఏ సంస్థది కాదు, సంఘము ఏ కులానికి చెందింది కాదు, సంఘము దేవునిది. ఆ సంఘము కొరకు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. దయచేసి వినాలి. ఈ సంఘములో నీవు ఒక అవయవమై ఉంటుండగా నీకంటూ ఒక పని ఉన్నది. ఆ పని చేయాల్సిన నీవు కేవలము భౌతిక సంబంధంగా నీ సొంత పనుల మీదే నువ్వు దృష్టి పెట్టే వ్యక్తిగా ఉంటే, దయచేసి వినండి, దేవుని పని నీ ద్వారా ఎంత పాడైపోతుందో ఆలోచన చేయాలని దైవజనునిగా నేను ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం భూమి మీద నిర్మించబడుతూ ఉంటుండగా, దేవుని రాజ్య నిర్మాణం జరుగుతూ ఉంటుండగా, ఈ నిర్మాణంలో మనం ఏమై ఉండాలంటే ఒకరికొకరం చేయి కలిపి బాధ్యతాయుతంగా మనందరము కలిసి దేవుని పని చేయాలి. వినండి జాగ్రత్తగా. తన సమయం కొంచెమే అని తెలిసి అపవాది ప్రియులారా వాడు చాలా వేగంగా వాడు పని జరిగిస్తూ ఉన్నాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, అయ్యో మనకు కూడా సమయం కొంచెమే ఉంది కదా, మరింత వేగంగా మనం దేవుని పని చేయాలి, దేవుని రాజ్య నిర్మాణంలో చురుకుగా పాల్గొనాలి అనే ధ్యాస మనలో తగ్గిపోతూ ఉన్నది. ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి ఈ మాటలు మనం శ్రద్ధగా ఆలకించాలి, ఆలోచన చేయాలి. ఏమిటి అని అంటే, మనము మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు దేవుడు అప్పగించిన పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం సైతాను మన మీద చేస్తున్న పెద్ద దాడి. ఆ సంగతిని మనం గుర్తించాలి. శత్రువు మన మీద భయంకరంగా దాడి చేస్తూ ఉన్నాడనే సంగతిని మనం గుర్తించి మనం చేయాల్సిన పని ఏంటంటే మేలుకోవాలి. మేలుకొని దేవుని పనిలో చురుగ్గా పాల్గొనాలి. మన సొంత పనులు లేచింది మొదలుకొని పడుకునేదాకా, వారమంతా, నెలంతా, జీవితం అంతా సొంత పనులు ఆక్షేపణ చేయబడుతున్నది. ప్రియులారా, అభ్యంతరం తెలియజేయబడుతున్నది. ఏమిటంటే అందరూ సొంత కార్యములే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని. దేవుని పనులు ఉన్నాయి. సోదరి సోదరుడు దయచేసి వినండి, నీ పనులు ఆపుకొని దేవుని పని చేయమని చెప్పడం కాదు. ఒక ప్రక్క నీ పని చేసుకుంటూనే నీవు దేవుని పని చేయాలి. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొదువుగా ఉన్నారని యేసుప్రభు వారే తండ్రికి ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏమిటి అని అంటే, నశించిపోతున్న ఆత్మల కొరకు భారముతో ప్రార్థన చేయాలి, భారముతో పని చేయాలి. ప్రియులారా, వేగముగా ప్రజలు నరకపు మార్గంలో పరుగులెత్తుతున్నారు. బహువేగంగా నరకపు మార్గంలో పరుగులెత్తుతున్నారు. వారిని అందిపుచ్చుకునే పరిస్థితులు ఈ రోజున మన దగ్గర లేవే. అంతే వేగంగా మనం పరుగులెత్తుతున్న పరిస్థితులు మన దగ్గర లేవే. దేవుని బిడ్డ, మనము భారముతో నశించిపోతున్న ఆత్మల కొరకు పని చేయాలి. దేవుని రాజ్య నిర్మాణంలో పాలిభాగస్తులం అవ్వాలి. ఇది సేవకుల పని అని మనం అనుకోకూడదు. సేవకులు ఏమంటున్నారు? గొర్రెలు కనాలి అంటున్నారు. కాపురులంగా మేము కాపురులను సిద్ధపరుస్తాం అంటున్నారు. మరి విశ్వాసులు ఏమంటున్నారు? అది మా పని కాదు, మీరే వాక్యం చెప్పండి, మీరే దర్శించండి, మీరే వెళ్ళండి, మీరే చెప్పండి. ఇటుపక్క సేవకులు, మరొక ప్రక్క విశ్వాసులు మా పని కాదు అంటున్నారు. మరి ఇంకెవరిది? నశించిపోతున్న ఆత్మల కొరకు పనిచేసే బాధ్యత ఎవరిది? స్వయాన యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో
దేవాలయంలో కూర్చోనండి తనను వెదుగుతూ వచ్చిన తల్లిదండ్రులతో అన్నమాట, నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలియదా? ఎంత మనల్ని ఆ మాట గద్దిస్తుందో, ఆ మాట మనల్ని ప్రేరేపణకు గురి చేస్తుందో, హెచ్చరిస్తుందో ఆలోచన చేయాలి. సోదరి సోదరులారా, నీ సొంత పనుల్లో నువ్వు ఉంటున్నావంటే దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని ఎదుట దోషివవుతున్నావు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దేవుని పని జరగట్లేదు అని అంటే, ఎందుకు చాలామంది దేవుని పని చేయట్లేదు అని అంటే, సొంత కార్యకలాపాల మీద దృష్టి పెడుతున్నారు. సమయం అంతా దానికే ఖర్చు అయిపోతూ ఉంది. అంతేనా? రండి మరొక కారణాన్ని కూడా మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని పని సజావుగా జరగట్లేదు, ఎందుకు దేవుని పని చేయట్లేదు అని అంటే, అందరూ సొంత పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారు, దేవుని పని చేయట్లేదు. ఎందుకని పని చేయట్లేదు అని అంటే, రెండవ కారణం ఇక్కడ మనం చూస్తున్నాం. నెహెమ్యా బబులోను దేశం నుంచి ఇజ్రాయేలు దేశానికి వచ్చాడు. ప్రాకార నిర్మాణంలో పాలిభాగస్తుడయ్యాడు, లేక ఆ పనిని ప్రారంభించాడు బాధ్యతాయుతంగా. దేవునికి స్తోత్రం. పని జరుగుతూ ఉంటుండగా ఈ పనికి విరోధులైన వ్యక్తులు నెహెమ్యాని అక్కడి నుంచి తప్పించాలని, ఆ పనిని డిస్టర్బ్ చేయాలని, పాడు చేయాలని కుయుక్తితో నెహెమ్యాని అక్కడి నుంచి పిలుస్తూ ఉన్నారు, నీతో మాట్లాడాలిరా అని. ఆ సందర్భంలో నెహెమ్యా భక్తుడు వారికి ఇచ్చిన సమాధానం ఏంటి ఇక్కడ మనకి కనబడుతున్నది. ఆయన అంటున్నాడు, నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేను అని చెప్పుటకు నేను వెళ్ళి తిని అంటలేదు, కానీ దూతలను పంపి తిని అంటున్నాడు. ప్రియులారా, అక్కడ ఆయనకు అభ్యంతరం వస్తున్నది, ఆటంకం వస్తున్నది. ఆ పరిస్థితుల్లో ఈ నెహెమ్యా భక్తుడు ఆ ఆటంకాన్ని, ఆ అభ్యంతరాన్ని ఎలా జయించాడు అని అంటే, ఆయన అంటున్నమాట, నేను చేయు పని గొప్పది అంటున్నాడు. ఏం పని ఆయన చేసే పని? ఆయన పని ఏంటి? రాజుగారి దగ్గర గిన్నెను అందించేవాడు. రాజుగారి దగ్గర గిన్నెను అందించేవాడండి. సామాన్యమైన పని. ద్రాక్షరస పాత్రను అందించేవాడు. అంత శ్రేష్టమైన ఉద్యోగస్తుడు ఆయన, అంత గొప్ప పని చేసేవాడు. నేను చేయు పని గొప్పది అంటున్నాడు. దాని గురించేనా? కాదు కాదు కాదు. ఇక్కడ ప్రాకార నిర్మాణం జరుగుతున్నది. ఎవరి ప్రాకారం? దేవుని పిల్లలు కలిసి చేస్తున్న, దేవుని పట్టణమైన యెరూషలేము చుట్టూ నిర్మించబడుతున్న ప్రాకారపు పనిలో, అనగా దేవుని పనిలో పాలు పంపులు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ పనిలో పాలు పంపులు పొందిన నెహెమ్యా భక్తుడు అంటున్న మాట, ఈ పని నేను చేస్తున్న ఈ పని చాలా గొప్పది, కాబట్టి నేను దీన్ని ఎలా విడిచిపెట్టి రావాలి? నేను దాన్ని విడిచిపెట్టాలంటే ఆ పని ఆపేయాలి. నేను ఎలా ఆపుతాను? నేను చేసే పని గొప్పది, నేను దాన్ని ఆపను, నేను రాను అని దూతలను పంపించాడట. దేవుని బిడ్డలారా, దేవుని పనిని నిర్లక్ష్యము చేయకుండా ఉండటానికి కారణం ఏమిటి? దేవుని పనిని ఎందుకు నెహెమ్యా ఆపలేదు అని అంటే, దానికి ఒక అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన దేవుని పని యొక్క విలువను గుర్తించాడు. దేవుని పని యొక్క విలువ ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఆయన ప్రియులారా ఆ పనిని ఏమాత్రం మధ్యలో ఆపడం కానివ్వండి, దానిని విడిచిపెట్టడం కానివ్వండి, ఏమాత్రము చేయలేదు. ఆ పని నిమిత్తమై, ఆ పని పూర్తి చేయ నిమిత్తమై కంకణం కట్టుకున్నాడు, నడుము కట్టుకున్నాడు, నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. మధ్యలో ఆపేసి వెళ్ళలేదు.
ఎందుకని ఈ రోజున చాలామంది దేవుని పని చేయట్లేదని అంటే, ఎందుకని దేవుని పని సంపూర్ణంగా చేయట్లేదు, ఎందుకని దేవుని పని విషయంలో నిర్లక్ష్యం ఉంటుంది అని అంటే, దానికి కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని పని యొక్క విలువ వారు గుర్తించకపోవటమే. చాలామంది ఏమనుకుంటున్నారంటే, దేవుని పని జీతము లేని పని అనుకుంటున్నారు. దేవుని పని జీతం లేని పని అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఆ తలంపు, ఆ ఆలోచన హృదయాలలో మెదులుతూ ఉన్నదో, తలంపులలో ఆ తలంపు కలుగుతూ ఉన్నదో, వెంటనే రియాక్షన్ ఏంటంటే దేవుని పని నిర్లక్ష్యం చేయబడుతున్నది. నేను బహు వేదనతో ఈ మాట చెప్తున్నాను. దేవుని బిడ్డ, దయచేసి వినండి. దేవుని పని జీతం లేని పని కాదు. దేవుని పని ఎంతో గొప్పది. ఆ పని జీతం లేని పని కాదు. ఆ పని ఎంత గొప్పది, దాని విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడనంటే, యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట, నా పేరట చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలము పోగొట్టుకోరు అని చెప్పాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రియులారా, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా దాని ప్రతిఫలం పోగొట్టుకోరు అని అంటే, దాన్ని మించి నువ్వు ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నావంటే, దాన్ని మించి పరిచర్యలో పాలుపంపులు పొందుతున్నావంటే, దేవుని బిడ్డ, ఆయన తన పనిని ఆయన ఊరకనే చేయించుకుంటాడా? కూలివాని కూలి బిగబట్టవద్దు అని చెప్పిన దేవుడు, మనం పని చేసినప్పుడు మనకు రావాల్సిన ప్రతిఫలం ఇవ్వకుండా ఆయన ఉంటాడా? దేవుని బిడ్డలారా, దేవుని పని జీతం లేని పని కాదు. ఈ పనిలో వచ్చే జీతం ఇంకా ఎక్కడా కూడా రాదు మనకి. ఈ పనిలో వచ్చే జీతం ప్రియులారా ఎంత విలువైనదో ఆ విలువను కట్టడం ఏ మానవుని తరము కాదు. దేవుని వాక్యం చెప్తుంది, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద సిద్ధముగా ఉన్నది అని చెప్పాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మనము గుర్తించవలసిన సంగతి ఏమిటి అనగా, దేవుని పని విలువైన పని, దేవుని పని జీతం దొరికే పని. పౌలు గారు అంటారు, నేను ఇష్టపడి చేసిన నాకు జీతం దొరుకుతుంది అని. నేను ఇష్టపడకపోయినను ఈ పని నాకు అప్పగించబడింది. సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారం నా మీద మోపబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. దేవుడు మనం చేసే ప్రతి పనికి లెక్కగట్టి జీతం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆ యజమానుడు తలాంతులు ఇచ్చి తిరిగి తాను వచ్చినప్పుడు ఆ తలాంతులను వారి దగ్గర తీసుకుంటూ, వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు. అయ్యా, మీరు నాకు 5 ఇచ్చారు, 5కి 5 సంపాదించాను, వీటిని తీసుకొని అంటే వెరీ గుడ్, వెళ్ళిపో అని అనలా. 10 పట్టణాల మీద నువ్వు అధికారి అయ్యిండు అన్నాడు. 4 పట్టణాల మీద నువ్వు అధికారి అయ్యిండు అన్నాడు. ఆ ఒకటోడు నానా మాటలని యజమానిని దూషించి యజమాని ఉగ్రతకు గురైపోయాడు. వాని చేతులు కాళ్ళు కట్టి చీకట్లో పడేయండి, అక్కడ ఏడుపును పండు కొరగొట్టి అంటే అని చెప్పాడు. కాబట్టి దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదు. అల్లా బల్ల దగ్గర నుంచి చెప్పే పనే గొప్ప పని అనుకోవద్దు. దేవుని పని అది ఏదైనా సరే విలువైనదే, గొప్పదే, శ్రేష్టమైనదే. దాని ఫలితాలు కూడా, దాని యొక్క జీతము కూడా ఉన్నతమైనదే అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకో తెలుసా, నువ్వు ఎవరి పని అయితే చేస్తున్నావో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయిన వాడు, సర్వలోకనాథుడు ఆయన, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆయన శ్రేష్టమైన బహుమానాలు ఇస్తాడు. పౌలు గారు అంటారు, పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఆఫ్టర్ ఆల్ అంటాడు, అవి ఎంచదగినవి కాదు అంటాడు. మోషే భక్తునికి అర్థమైంది పాత నిబంధన కాలంలోనే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం మేలని
ఫరో కుమార్తె యొక్క కుమారుడని ఒప్పుకొనలేదు. ఏలైనగా ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టించెను. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టించెను. ప్రియులారా, ఆయన దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. ఏంటి మేలు, ఏంటి బహుమానము? శ్రమ అనిపిస్తే, దేవుని పని చేస్తే ఏంటి ప్రతిఫలం, ఏంటి బహుమానం అంటే, ప్రియులారా, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే ఐగుప్తు దేశం యొక్క భోగ భాగ్యాలు సమస్తము కూడా ఆయనకు అనుగ్రహించబడతాయి. కానీ అంటాడు, దానికంటే కూడా దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టించెను. ప్రియులారా, ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి నేను అన్నాడా? ఐగుప్తు యొక్క భోగభాగ్యాలు ఉన్నాయి. లేదు, నేను యోకెబేదు యొక్క కుమారుని అన్నాడా? శ్రమలు ఉన్నాయి. కానీ ఆయన శ్రమలను కాదు చూస్తుంది, ఆ శ్రమలను అనుభవించడం ద్వారా ఆయనకు దేవాది దేవుడు ఇచ్చే ఆ గొప్ప బహుమానాల వైపు చూస్తున్నాడు. కాబట్టి ఆ శ్రమల వైపు ఆయన చూడలేదు. సోదరుడా, రక్షించబడిన నీవు సంఘములో ఒక విలువైన పాత్రగా ఉండాలనేది నీ పట్ల దేవుని సంకల్పం. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ఒక దేవుని బిడ్డగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటుండగా ఒక నూతనమైన తీర్మానం చేసుకో. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నేనేం చేయాలని చిత్తమైనది దాన్ని నాకు తెలియచేయి అని ప్రార్థన చేయి. ఆ తదుపరి ఆ పని చేయటానికి నాకు కృపడి అయ్యని ప్రార్థన చేయి. ప్రభు నిన్ను బలపరిచి వాడుకుంటాడు. నీవు దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. వాయిద్యాలు వాయించటం, మైకులు పెట్టడం, పరిచర్య చేయటం, పాటలు పాడటం, ఏదైనా సరే దేవుని పనిని అల్పంగా చూడగాకండి. ప్రియులారా, ప్రతిదీ గొప్పదే. దేవుని పని ఈ లోకంలో ఏ పని కంటే కూడా గొప్పదైనది అని గ్రహించి దేవుని పనిలో పాలుపంపులు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుడట్టి మహాకృప మీకు అందరికీ సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవాధిపతి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అప్పగించిన పనిలో నమ్మకస్తులుగా ఉండాలని మీరు తెలియజేసిన ప్రతి మాటకు నీరుగట్టి ఫలింపచేయండి. ఆ ప్రకారంగా జీవించినట్లు కృపను అనుగ్రహించండి. స్తోత్రాలు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో ప్రభు బలహీనతలు కలిగిన వారిని దర్శించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. దేవా, సమస్యలు ఉన్న వారిని దర్శించండి. వాటి నుంచి విడుదల దయచేయండి. పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. నాయన, వారిని నిండారులుగా దీవించి ఆస్వాదించి వర్ధిల్ల చేసి మహిమ పొందండి. మమ్మల్ని అందరినీ మీరు ఆకలి కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరచండి. యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు.